ఏమంటే స్వతంత్రంగా ప్రభువును పాడుకోవడానికి లేదు, ప్రార్థన చేసుకోవడానికి లేదు, దేవుని సేవించడానికి లేదు, ఆరాధించడానికి లేదండి. నా ప్రియమైనటువంటి దేవుడు ఏ సుఖం లేదండి. ఇటు దేవుడిని సేవిస్తున్నామా అన్న తృప్తి లేదు, ఇటు నేను సుఖంగా ఉన్నామా అన్న తృప్తి లేదు, కడుపు నిండా తిన్నామా అన్న తృప్తి లేదు, కంటి నిండా నిద్రపోయామా అన్న తృప్తి లేదు. ఏమంటే చేసిన పనిని బట్టి కలిగిన అలసటను బట్టి ఏమంటే శరీరానికి అలసట తీర్చుకున్నామా అన్నటువంటి తృప్తి కూడా ఏది కూడా లేదు. అటువంటి బానిసత్వ బ్రతుకుల నుంచి ఇశ్రాయేలు ప్రజలను దేవుని విడిపించి నా ప్రియమైన దేవుని ద్వారా ఏం చేసి తెలుసండి, వాళ్ళని స్వతంత్రులుగా చేశాడు. చప్పులు కొట్టి దేవుని నామాన్ని అయిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ ఒత్తిడులు లేవండి, ఏమంటే వాళ్ళ మీద ఏ భారాలు లేవు, ఏ పని ఒత్తిడి లేదు. పని ఒత్తిడిలను బట్టి ఏమంటే ఆకలితో అలమటించే పరిస్థితులు లేవు, నిద్ర కలువైన పరిస్థితి లేదు. ఇప్పుడు కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిని సంతోషంగా తృప్తి పొంది ఆనందంగా ప్రభుని సేవించుకునేటట్లుగా, ప్రభుని ఆరాధన చేసుకునేటట్లు వారి బ్రతుకులు ఎవరి సుఖాన్ని అనుభవించేటట్లుగా వారి అరణ్య రోదనంతటిని కూడా నా దేవుడు ఉల్లాసంగా మార్చేసేసాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఉల్లాసంగా మార్చాడు. ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించి వారి బ్రతుకులు చేసి ఏంటంటే స్వతంత్రులుగా చేసి ఎవరి స్వేచ్ఛ జీవులుగా ప్రభుని ఆరాధన చేసేటట్టుగా దేవుడు వారిని ఎలా ఇష్టపడుతున్నాడు. నీకేనా ఉన్నావా ఇక్కడ? ఎన్నిసార్లు చెప్పాలి? ఎక్కునాయన రెండు అర్థం కాలేదా తెలుగు? హల్లెలూయా. ప్రియమైన దేవుడు పెట్టారా, వారిని దేవుడు విడిపించి ప్రభుని ఏమండి వాళ్ళ అరణ్య రోజులంతా కూడా మర్చిపోయి ప్రభుని మనసారా ఆరాధన చేసుకుంటారు. దేవుడు అటువంటి సంతోషాన్ని, ఆనందకరమైన జీవితాన్ని ప్రభు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఇచ్చాడు. ప్రభు వారిని విడిపించినప్పుడు, స్వతంత్రంగా మార్చినప్పుడు నా ప్రియమైన దేవుడు పెట్టారా, వారి బ్రతుకులు కనుక మనం చూసినట్లయితే వాళ్ళంతా కూడా ఇన్ని సంవత్సరాలు ఈ బానిసత్వంలో నెమ్మది లేనటువంటి మన జీవితాలకి, ఎవరి కడుపు నిండా తిని తృప్తి పొందిన అనుభవం లేని మన జీవితాలకి ఈ విధంగా మనసారా సంతోషంగా ఆనందంగా స్వేచ్ఛ జీవుల వలె ప్రభుని ఆరాధన చేసుకునేటట్లుగా, ఆయన ఎంతో ఆనందించేటట్లుగా దేవుడు ఈ రీతిగా మా అరణ్య రోదన ఉల్లాసంగా మార్చారని ప్రభు సన్నిధిలో వాళ్ళందరూ కూడా ఇదిగో ఎంత పెద్ద పాట రాసుకొని వాళ్ళు పాడి పరవశించి ప్రభు సన్నిధిలో గంతులు వేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.